సత్యసాయి జిల్లా కదిరి మండలం కమ్మరవాండ్లపల్లిలో పెట్రోల్ బంకులో అమానవీయ ఘటన జరిగింది. పంపు బాయ్గా పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు. శనివారం విధుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాబా ఫక్రుద్దీన్ డబ్బులను మేనేజర్లకు అప్పగించగా 23,000 తక్కువగా ఇచ్చావంటూ నగదు మొత్తం చెల్లించాలంటూ హెచ్చరించారు. నగదు వినియోగించలేదని యువకుడు చెప్పినా మేనేజర్లు వినకుండా ఆగ్రహంతో అతని దుస్తులు ఊడదూసి స్తంభానికి కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ పెట్రోల్ బంకు వైసీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్కు చెందినది కాగా కొంతకాలంగా తోట హరిప్రసాద్ బంకును నిర్వహిస్తున్నారు. డబ్బులు తక్కువ సార్ 3,000 సార్. రూపాయలు వాడింది సార్. అందుకు దానికి పెంటలు కట్టేసి కొట్టినారు సార్. ఎవరు కొట్టిండేది? నన్నే సార్. ఎవరు కొట్టిండేది? వాళ్ళు లోపల ఇద్దరు సార్. ఇద్దరు వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి కదా. పెళ్ళ అమరా సార్. వాళ్ళిద్దరు లోపల ఎందుకు కొట్టినారు? డబ్బులు తక్కువ. డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకోలేదు సార్. రూపాయలు ఎక్కడ పని చేస్తాను? చూసా సార్. కుమ్మరాలు పడతాను బాబు. నన్ను ఓనర్ ఎవరు?